హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. టుడే దొండకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా దొండకాయలు బాగా కడుక్కొని ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. చూడండి, ఒక 5 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, కొంచెం అల్లం తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం చూసారు కదండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర యాడ్ చేయాలి. చూసారు కదండి, వేయిని ఇవి తీసుకోండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదండి, తీసుకున్నాక ఇప్పుడు దొండకాయ ముక్కల్ని యాడ్ చేద్దాం. చూసారు కదండి, ఇలా లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలి. చూసారు కదండి, మగ్గింది. ఇంకొంచెంసేపు ఉండాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. చూసారు కదండి, అయిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకొని మిక్సీలో వేసుకోవాలి. చూసారు కదండి, చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీలో వేసుకోవచ్చు. ముందు వేయించి పక్కన పెట్టుకున్నవన్నీ, ఒక వెల్లుల్లిపాయ, కొంచెం చింతపండు మిక్సీ వేసుకుందామండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దొండకాయ ముక్కల్ని యాడ్ చేద్దామండి. చూసారు కదండి, మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా గారగారగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, అయిపోయింది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వెల్లుల్లి రబ్బులు యాడ్ చేశానండి. ఎండుమిర్చి, కరివేపాకు. మీ కారం తక్కువలో అనిపిస్తే ఎండుమిర్చి ఇంకా 2 యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీలో ఉన్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేద్దాం. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.